ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వర్స్. దినములు చెడ్డవి గనుక మీరును సమయంను పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు చెడ్డవి. కొన్ని వారాలుగా మీరు గమనిస్తే దినాలు చెడ్డాయి కాబట్టి ఏం చేయాలి, దినాలు చెడ్డాయి కాబట్టి ఎలా బ్రతకాలి, దినాలు చెడ్డాయి కాబట్టి మన తలాంతలను అభివృద్ధి పరచాలి, ఎందుకంటే దేవునికి లెక్కప్ప చెప్పాలి. దినాలు చెడ్డాయి కాబట్టి దేవుని రాక సమీపంగా ఉంది కాబట్టి వీ కెనాట్ సిట్ ఐడల్. మనం వ్యర్థంగా కూర్చుంటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎంత ముమ్మరంగా మన జీవితంలో, ఈరోజు చాలామంది అంటారు దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ నేను సువార్తను చెప్తాను. చెప్పండి, వెరీ ఇంపార్టెంట్, కాదని చెప్తలే. కానీ ఊరందరిని రక్షించి నిన్ను నువ్వు పాడు చేసుకుంటంలో వ్యర్థం లేదండి. ఊరందరికీ సువార్తను చెప్పి అందరికీ క్రీస్తుని గురించిన వార్తను చెప్పి నీవు నీ ఇంటి వారు నశించిపోవడంలో ప్రయోజనం లేదండి. అంటే ఈరోజు ఈ అంచెతనంలో ఉన్న మనము మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఐఎమ్ ఓన్లీ ట్రైవింగ్ టు వాట్ ఐ కెన్ డూ బెస్ట్. నేను దేవుని కొరకు ఎలాగ బ్రతకగలుగుతాను, నేను దేవుని కొరకు ఎలాగ జీవించగలుగుతాను, నేను దేవుని కొరకు ఏదంతా చేయగలను, అదే దృష్టి. దేవుడు నాకు ఇచ్చిన భారం అదే. ఎంతకాలము మనము ఈ అంధకార ప్రజల మధ్య నిద్రపోతూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు ఎందరో నిద్రపోతున్న జీవితంలో, పాయింట్లెస్, బేస్లెస్, లైఫ్లెస్ లైఫ్స్. నిద్ర ఏంటి? నిద్ర శరీర నిద్ర మాత్రం కాదు, ఆత్మీయ నిద్ర. ఆత్మలో ఎంత ప్రార్థన ఉంది, ఎంత ప్రార్థనా శక్తి ఉంది, ఎంత స్తుతి ఉంది. అంధకారము ప్రబలుతూ ఉంటే, చీకటి కార్యం అధికము ఉంటే, దేవుని రాకడ సమీపంగా ఉంటే, ఆయన సూచనలు కనబడుతూ ఉంటే మనం అంటున్నాము రేపు చూసుకోదాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే, దేవుడు తర్వాత జవాబిస్తాడులే. ఈరోజు మనం జాగ్రత్త పడాలండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు మన లైఫ్ టైంలో ఉంటుందా, తర్వాత ఉంటుందా, రేపు ఉంటుందా, ఈరోజు ఉంటుందా మనకు తెలియదు. కానీ ఆయన వస్తే లెక్కప్ప చెప్పాలి. ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, బీ వెరీ కేర్ఫుల్ దెన్ హౌ యు లివ్. మొదటిగా జాగ్రత్త కలుగు, బీ దట్ సెన్సిటివ్. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆత్మలో స్పర్శ ఉందా, ఆత్మీయ స్పర్శ ఉందా, ఆత్మలో సెన్సిటివిటీ ఉందా? పాపము దగ్గరకు వస్తే వెంటనే యూ ఫీల్ సెన్సిటివ్. ఇది పాపము, ఇది కీడు, ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది మోసము, ఇది అబద్ధము. డూ యూ హ్యావ్ సెన్సిటివ్? ఈరోజు చాలామంది జీవితాల్లో స్పర్శ లేదు, ఎంత నొక్కు స్పర్శ లేదు. ఎంత జీవించినా చుట్టూ ఉన్నవారు, కుటుంబస్తులు, బిడ్డలు, భార్య, భర్త నశించిపోతున్నా కూడా స్టిల్ సెన్స్లెస్. మనకి ఏమాత్రమో స్పర్శ లేని వారు ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఎలాగ మనల్ని ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు ఎలాగ మనకు తెలియజేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఎలాగ మనల్ని ఒప్పింపజేస్తాడు. దేవుడు నాకు తెలియజేస్తుంది, బీ వెరీ కేర్ఫుల్ దెన్ హౌ యూ లివ్. మొదట ఆ స్పర్శ నీలో ఉంటే, ఆ సెన్సిటివిటీ నీలో ఉంటే, దాని తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూసుకో, జాగ్రత్త పడు. ఎలా బ్రతుకుతున్నావో జాగ్రత్త పడు. ఎలాగ ఉండాలంట? అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె. జ్ఞానం ఎలా కలుగుతుంది? జ్ఞానం ఎలా పొందుకుంటాం? ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారంగా జ్ఞానం, అంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానము. రెండోది, దేవుని వాక్యం చదువుతాం ద్వారంగా కలిగే జ్ఞానము. ఇంకో జ్ఞానం ఉందంట, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఏంటి తెలుసా? లోక జ్ఞానము. లోక జ్ఞానం అన్నప్పుడు లోకంలో గతంలో వారు తెలుసుకున్న రీసెర్చర్స్ బట్టి ఇచ్చిన నాలెడ్జ్ని వెన్ యూ గెయిన్ ఇట్ కన్వర్ట్స్ టు విజ్డమ్. ఓకే, ఐ థింక్ ఇది పలానా అయితే దీనికి పలానా చెయ్యాలి, ఎందుకంటే నేను పలానా చదువుకున్నాను. అదే సమయంలో దెయ్యముల జ్ఞానం అంట. దెయ్యముల జ్ఞానం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆలయంలో అనేక సార్లు ఈ 3 రకాల జ్ఞానాల గురించి వివరించాను. ఒకటి దేవుడు ఇచ్చి అనుగ్రహించే జ్ఞానము, ఇంకోటి లోక జ్ఞానము, ఇంకోటి దెయ్యాల జ్ఞానం. సో ఈరోజు పాపం చేసేవాడికి దెయ్యపు జ్ఞానం, అక్రమ కార్యం చేసేవాడికి దెయ్యపు జ్ఞానము. చదువుకుని గొప్ప అవుతాను, నేను అది నేర్చుకుంటా, ఇది లోక జ్ఞానము. కానీ ఈ 2 పనికి రావండి దేవుని జ్ఞానం ముందు. దేవుని వాటిలో చూస్తే దేవుని బిడ్డల్ని కల్దీలు, వారి విద్య, వారి తిండి, వారి పద్ధతులు, వారి ఐడియాలజీలు, వారి మధ్య పెరుగుతున్నారంట. షద్రక్ మేషక్ అబ్దెనగోల గురించి చూస్తాం కదా. కానీ దేవుని వాటిలో రాయబడి ఉంది, వారి విద్య కన్నా కల్దీల విద్య అంటే ఆ రోజుల్లో గొప్ప, చాలా గొప్ప. వన్ ఆఫ్ ద, ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా, లేకపోతే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాగా, లేకపోతే బర్క్లీ యూనివర్సిటీ, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. కానీ వారి జ్ఞానం కన్నా వీరికి కలిగిన జ్ఞానము 10 రెట్లు అధికం ఉండిందంట. అది ఎవరు అనుగ్రహించిన జ్ఞానము? దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. చూసి దేవునికి భయపడటం ద్వారంగా మనకి సమస్తం అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలుగా మనం జీవించేటప్పుడు ఆయన జ్ఞానము మనకు అనుగ్రహించబడుతుంది.
ఇప్పుడు చూస్తే ఇక్కడ నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు చూద్దామండి. అజ్ఞానుల వలె కాక ఉమ్. జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇందును బట్టి మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోండి. అది మీరు చేయాల్సిన పని, గ్రహించుకోవాల్సింది మీ పని. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, గ్రహించుకోవాల్సింది మనము గ్రహించుకోవాలంట. టేకప్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే గాల్లో తేలిపోయే జీవితం అనుకుంటున్నాం, కాదండి. మనము ప్రతి అడుగులో దేవుని చిత్తంని గ్రహించుకుని ఆయన చిత్తంలో జీవిస్తూ వర్ధిల్లాలి. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడి ఉండండి. ఇంకా చదవండి. ఒకరిని ఒకరు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఎట్లా? ఈరోజు చాలా పాటలు ఉన్నాయి. కవిత పాటలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఎమోషనల్ పాటలు ఉన్నాయి, ఫీల్ గుడ్ సాంగ్స్ అంటాం కదా, మూడు మారిపోతాయి. కానీ ఆత్మపూర్వకమైన పాటలంట. అంటే ఆత్మపూర్వకమైన పాటలంటే సంగీతం ముఖ్యమా? నాట్ రియల్లీ. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ బ్రేక్ టైం దొరుకుతూ మేము ఏం చేసాం, స్టార్ట్ రా పాట ఎత్తు, ఒక పాట ఎత్తుతారు అందరూ. నెక్స్ట్ రెండోడు పాట, నువ్వేం పాటరా ఎత్తురా పాట. ఆ పాటలో నిజంగా చెప్పాలంటే టీమ్ బాయ్స్ పాడతారు, ఒక్కొక్కరు ఒక శృతిలో పాడతారు. బీయింగ్ ఏ మ్యూజిషియన్ సమ్టైమ్స్ ఇట్స్ ఇరిటేటింగ్. కానీ ఏం మాట్లాడను, దేవుడు అంగీకరిస్తే నీకేంటి ప్రాబ్లం? కానీ లెట్ దెమ్ సింగ్. చప్పట్లు కొట్టుకుంటా, మిగతా వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటా దేవుని స్తుతిస్తూ ఆ రోజు ఒక పాట అయింది, రెండో పాట, ఇంకో పాట, ఈ పాట, ఆ పాట, ఏ పాట, ఇంచుమించు 3 గంటల సేపు కుటుంబ ప్రార్థన. ఆ స్తుతి నాకు అట్లా ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ గట్టిగా పాడుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఉంటే నాకు అనిపించింది, పౌలు సేవలలో ఆ చెరసాలలో ఇద్దరే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ ఇద్దరు దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ చప్పట్లు కొట్టుకుంటూ పాడుతున్నారంట. చెరసాల్లో ఉన్న వారందరూ వింటూ ఉన్నారంట. అక్కడ ఏం కలిగింది? దేవుని ఆత్మ శక్తి ప్రభావం కార్యం చూసాం మనం. ఎక్కడ భూమి కంపించింది, చెరసాల బద్దలైంది, తలుపులు బద్దలయ్యాయి, చెరసాలు తెంపబడ్డాయి. యు సీ దెర్ వాస్ ఫ్రీడమ్. నిజంగా ఈరోజు ఈ వాక్యం చదువుతూ ధ్యానించేటప్పుడు నాకు ఒక అర్థమైంది. అక్కడ 3 ముఖ్యమైన విషయములు తెలియజేయబడుతున్నాయి. ఆ 3 ముఖ్యమైన విషయములు చెప్పి ముగిస్తాను. దయచేసి చూద్దామండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనిని ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి. బైబిల్లో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయండి, లోబడి ఉండాలంట. మనుషుడికి ఇష్టం లేని ఆజ్ఞ లోబడతాం, 10 ఆజ్ఞలు లోబడతాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నేను లోబడతాం. మనుషుడు అంటే నేను లోబడను, దేవుడు నాకు ఏదైనా చేస్తాడో చెప్పు, నేను లోబడను. కానీ దేవుడు అట్లా చూస్తానండి, లోబడతాం బట్టే అనేకమైన గొప్ప ఆశీర్వాదములు, వాగ్దానాలు, మేలు కలదు. నమ్ముతున్నారా? దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానము పొందుకోవాలంటే లోబడాలి. లోబడితే మాత్రమే వాగ్దానాలు నెరవేరుతాయి. నీవు వాగ్దానము తీసుకున్నంత మాత్రాన నెరవేరవు, లోబడితే మాత్రమే నెరవేరుతాయి. అనేక మంది జీవితంలో వాగ్దానాలు నెరవేరకపోవటానికి కారణములు వారి జీవితము దేవునికి అంగీకారంగా, దేవుని వాక్యానికి అంగీకారంగా లోబడరు కాబట్టి. నా కమింగ్ బ్యాక్ హియర్, ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను కదా. దేవుడు అక్కడ తెలియజేస్తుంది, కష్ట పరిస్థితుల్లో కూడా లోబడాలి. కానీ ఆ కష్ట పరిస్థితులు లోబడుతూ ఏం చేయాలి అనేటప్పుడు అక్కడ చూస్తాను, గివ్ థ్యాంక్స్. మొదటిగా ఏంటంటే గివ్ థ్యాంక్స్.
ఈరోజు చాలామంది కాన్స్టెంట్ కంప్లైనింగ్. ఈ కంప్లైనింగ్లో ఇంకా మాటలు చెప్పాలంటే ఈ కంప్లైనింగ్ బ్యాచ్లో 3 బ్యాచ్లు ఉంటారంట. ఒక రకమైన బ్యాచ్ ఏంటంటే ఏది చేసినా కంప్లైనింగ్. మంచి చెయ్యి, దాంట్లో ఏదో ఒక లోపం. ఓ పని చెయ్యి, దాంట్లో ఏదో ఒక లోపం. ఓ భర్త భార్యని ఉప్పు ఎక్కువ అయిందన్నాడంట, నెక్స్ట్ రోజు కొంచెం ఉప్పు తక్కువ వేసిందంట, నెక్స్ట్ రోజు ఉప్పు తక్కువ అయిందని తిట్టాడంట, 3వ రోజు ఏం మాట్లాడుకుని తిన్నాడంట. ఏం అడుగుతుందంట, ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అండి? బాగానే ఉందిలే, కానీ కొంచెం ఆ మసాలా ఎక్కువ వేసి ఉంటే బాగుంటుంది. ఉప్పు సంగతి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? మసాలా సంగతి. చేసిన దానికి థ్యాంక్ యూ ఉండదు, చేసిన దానికి అప్రిషియేషన్ ఉండదు. ఆల్వేస్ ఇది లేదు, అది లేదు, ఇది జరగలే, అది జరగలే, ఇది చేశాడు కానీ అది చేయలే, అది చేశాడు కానీ ఇది చేయలే. ఈరోజు చాలామంది దేవుని దగ్గర కూడా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పరు. ప్రార్థన స్టార్టింగ్ ఏముంటుంది? నాకు అదువి, రేపు అది వచ్చింది. నెక్స్ట్ ఏమంటారు? నాకు ఇదువి, ఇది ఇచ్చాడు దవా, ఇది అసాధ్యమైంది సాధ్యపరచు ప్రభా, జరిగించాడు. ఒకరోజు థ్యాంక్ యూ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా దీన్ని జ్ఞాపకం ఉండదు. ప్రభా ఈ అసాధ్యమైంది సాధ్యపరచు, చేయగలవా, నువ్వు కుదురుతుందా నీకు? దేవుని ప్రశ్నిస్తారు. ఇది చేసింది జ్ఞాపకం లేదా? ఇది చేసిన దాన్ని కృతజ్ఞతాస్తుతులు తెలియజేయలేవా? చెప్పేశాను కదా, ఒకసారి థ్యాంక్ యూ చెప్పేశాను కదా. ఎప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, థ్యాంక్ యూ అన్న మాట ఒకటే, కానీ ద వే ఆఫ్ ఇంటెన్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ మ్యాటర్స్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర 10 రూపాయలు అడిగాడు, 10 రూపాయలు ఇచ్చా, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఇంకో వ్యక్తి 1,00,000 రూపాయలకి, ప్లీజ్ నాకు 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు ఇచ్చా, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి 1,00,00,000 రూపాయలకి వచ్చి, నేను చచ్చిపోతున్నాను, నాకు ఇంకా అవకాశం లేదు, ప్లీజ్ అంటే 1,00,00,000 రూపాయలు సహాయం చేసావు, ఆ వ్యక్తి కూడా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. న్యాయమా? 10 రూపాయలు తీసుకున్నవాడు థ్యాంక్ యూ చెప్పిన రీతిగానే 1,00,00,000 రూపాయలు తీసుకున్నవాడు థ్యాంక్ యూ చెప్పచ్చా? థ్యాంక్ యూ చెప్పా కదా అన్నాడు అనుకో, గ్రాటిట్యూడా? ఈరోజు చాలామంది కూడా దేవుని దగ్గర నుండి ఎన్నో గొప్ప మేలు పొందుకుని థ్యాంక్ యూ పర్వా, థ్యాంక్ యూ, నువ్వు గొప్ప దేవుడు, థ్యాంక్ యూ, చేసేవాళ్ళు బోడు చేసేవాళ్ళు పో. అన్గ్రేట్ఫుల్. ఈరోజు ఈ వాక్యం ఉన్నప్పుడు మీరే పరీక్షించుకోండి, ఎంత మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు దేవుడు చేసిన కార్యాలను బట్టి. హౌ గ్రేట్ఫుల్ ఆర్ యూ? నిజంగా దేవుడు వాక్యం తెలియజేస్తుంది, గివ్ థ్యాంక్స్. ఈ ఒక రకమైన అయితే ఎంత చేసినా ఏదో ఒక లోపము. రెండో రకమైతే ఎంత చేసినా ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉండదు. అది ఇందాక చెప్పింది, 10 రూపాయలు ఇచ్చినా 1,00,00,000 రూపాయలు ఇచ్చినా థ్యాంక్ యూ. 3వ రకం ఉంటారంట, వీళ్ళు ఎవరు తెలుసా? ఏదో చేసిన ఆ వారం రోజులకి, దేవాన్ని గొప్ప దేవుడివే, గొప్ప కార్యం చేసావు వందనాలు, ఇల్లు ఇచ్చావు వందనాలు, కారు ఇచ్చావు వందనాలు, ఉద్యోగం ఇచ్చావు వందనాలు, నువ్వు ఇలాంటి దేవుడు లేడయ్యా, గొప్ప దేవుడివయ్యా. 3 నెలలు అయింది, ఏం చేశాడు దేవుడు? నాకు ఏమిచ్చాడు దేవుడు? దేవుడు అంటే నాకు ఇందుకు ఇది జరగాలి, దేవుడేడి? దేవుని ప్రశ్నించే రకం. ఈ 3 రకాల వారు చాలా డేంజరస్ అంట. దేవుని వాక్యం ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, ఎల్లప్పుడూ గివ్ థ్యాంక్స్, ఆల్వేస్. బైబిల్లో మరలా తెలియజేయబడుతుంది. అన్ని సమయంలో, అన్ని విషయంలో స్తుతి కృతజ్ఞత తెలియజేయాలి. ఒక మనిషికంట సాతాను దర్శనం చూపించాడంట, తన వర్క్షాప్ని దర్శనం చూపించినప్పుడు ఆ పెద్ద వేర్ హౌస్ని టూరింగ్ చేస్తూ నడుచుకుని వెళ్తా ఉన్నాడంట. నడుచుకుని వెళ్తా ఉంటే ఒక్కొక్క ఆయుధం చూపిస్తూ, ఇది వ్యభిచారము, దావీదు లాంటి పెద్ద వాళ్ళని పడేశాను, అట్లా ఒక్కొక్క ఆయుధాలను చూపించుకుంటూ ఇది గర్వము, ఇది సంసోను లాంటి గొప్పని పడేశాను, ఇది పడేశాను, వాడిని పడేశాను, ఈయన పడేశాను, అన్నీ చూపించుకుంటూ, అన్ని ఆయుధాలను చూపించుకుంటూ, చివరిగా కొన్ని విత్తనాలు ఉన్నాయంట డబ్బాల్లో. అన్ని చిన్న విత్తనాలు చూసుకుంటూ అన్ని కొంచెం తగ్గిందంట. ఒక పెద్ద డబ్బా ఉందంట, ఆ పెద్ద డబ్బాలో కొంచెం మిగిలిందంట. ఇది ఎంతో ఇంట్రెస్ట్గా, ఎన్ని ఇంత ఉన్నాయి చిన్న డబ్బాలు ఫుల్గా, ఇదేంటి ఇంత పెద్ద డబ్బాలు ఇంత అయిపోయిందంటే, మరి ఇంత వాడాను దీన్ని, ఏంటి దీని పేరు ఏంటంటే, ఇది చాలా పెద్ద ఆయుధము, నాది ఎక్కువ వాడబడే ఆయుధం, అందుకని కంటైనర్లు పెట్టుకుంటాను, ఈ కంటైనర్ అయిందా ఇంకో కంటైనర్ తెచ్చి పెడతాను. ఈ కంటైనర్ పేరు ఏంటంటే డిప్రెషన్ అన్నాడంట. ఏంటది? నిరుత్సాహం. దీనికి పడని మనిషే లేడు,
మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలవబడే ఎలైజా పడిపోయాడు. యోబు అంటాడు, యోబు 30:16 ఉంటుంది, డిప్రెషన్ హాంట్స్ మై డేస్ అని ఉంటుంది. ఏలియా అయితే 1 రాజులు 19:4 అంటాడు, ఇంక చాలు ప్రభా, నన్ను చంపే, నేను చచ్చిపోతా, నేను ఇంకా బ్రతకలేను. ఇంకా కీర్తనలో చూస్తాను, దావీదు అంటాడు, నేను ఇంకా డిప్రెషన్లో కూర్చుని ఉన్నాను, నేను ఏడుపులోనే కూర్చుని ఉన్నాను, నా బ్రతికే వేస్ట్. విలాప వాక్యాల్లో ఇర్మియా ప్రవక్త అంటే చెప్తాడు, నేను ఏడ్చి ఇంకా అయిపోయింది, నా గుండె పగిలిపోయింది, నా వల్ల అవుతలేదు. ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంట. అపవాది చెప్తూ ఉంటాడు, ఇది మాత్రం అందరి మీద 100% పనిచేస్తుంది, 99.9% అన్నాడంట. మళ్ళీ అదేంటి 100% అని మళ్ళీ 99.9 అంటావు? అందులో 0.1% ఉన్నారు దానికి పడని వారు. ఎవరు వారు అని అడిగారంట. ఎవరు వారంటే, ఏ హృదయం అయితే కృతజ్ఞతతో నింపబడుతుందో ఆ హృదయంలో డిప్రెషన్ అనే విత్తనం పనిచేయదంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యు డిప్రెస్డ్? డిప్రెషన్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. ఏలి అంటున్నాడు, ఇంకా నేను బ్రతకలేను, నన్ను చంపేయి, నేను చచ్చిపోతా. కానీ దాని ముందే 840 ప్రాఫిట్స్ని చంపొచ్చాడు. చూసి అంత గొప్ప వీరుడు, అంతమందికి అగ్నిని పరలోకం నుండి అగ్ని దింపిన వ్యక్తి, దేవుని మహిమపరిచిన వ్యక్తి, ఒక స్త్రీ చెప్పిందంట, రాణి, రేపు ఈ సమయానికి నేను చంపకపోతే చూడు, నీ రక్తాన్ని కుక్కలు నాకపోతే చూడు. డిప్రెషన్ అయి వచ్చిందంట. అంతమందిని చంపగలిగా ఒక్క స్త్రీ చెప్పిన మాటగా ఇట్లా బెదిరిపి చచ్చిపోతాను అంటున్నావు. చూసి దేవుడు చేసిన కార్యాలు చూడలేకపోతాము, కృతజ్ఞత లేకపోతాము. అనేక సార్లు దేవుడు ఎన్నో మేలు మనందరి జీవితంలో చేశాడు, కానీ కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇంతవరకు దేవుడు చేశాడేమో ఇంకా ముందు దేవుడు చేయడు. ఇశ్రాయేలు చూడండి, 10 తెగుళ్ళు దేవుడు పంపించాడు ఐగుప్తు విరోధంగా. దేవుడు వారిని బయటికి నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం ముందు వచ్చి నిలబడి సణుకుతున్నారు. మమ్మల్ని ఇక్కడ చంపుతానికి తీసుకొచ్చాడు దేవుడు. ఐగుప్తులను బాగున్నాం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు చంపుతానికి? ఈరోజు చాలామంది సణుకుతున్నారు దేవుని పైన. దేవుడు నమ్ముకుంటే నాకు ఇది జరుగుతుందా? నేను పరిశుద్ధంగా బ్రతుకుతా ఇలాగ అవుతుందా? నేను న్యాయం జరిగిస్తే, నేను మంచి జరిగిస్తే నాకు ఇలా కీడు అవుతుందా? నేను నిజం మాట్లాడితే నాకు ఇలా నష్టం జరుగుతుందా? యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్. డోంట్ ఫీల్ బ్యాడ్. గుడ్, యు ఆర్ బ్లెస్డ్. నీతి నిమిత్తమై మీరు, వెన్ యు ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ ఆల్ దిస్, యు ఆర్ బ్లెస్డ్. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మీరు ధన్యులు. కానీ మనకి అనేకసార్లు మనకి ధన్యత్వం ఎలా ఉంటుందంటే, సుఖము కనబడితే ధన్యత్వం అనుకుంటాము. అందుకనే వెర్రివారు అనేకులు సన్స్ ఆఫ్ ద డెవిల్ అని పిలవాలి వాళ్ళని. అలాంటి వారు ఎలా ఉంటారంటే దెయ్యపు పిల్లలు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, మీ తండ్రి అయిన అపవాది సర్ప సంతానమా. ఈ దెయ్యపు సంబంధాలు ఎలా ఉంటారంటే, దేవుని బిడ్డలను ఎలా కృంగదేస్తానో చూస్తారంటే, ఆశీర్వాదం అనేది లేదు. ఎందుకంటే ఆశీర్వాదం అంటే సంతోషంగా అంటాం. అనేకసారి తెలియజేయబడుతుంది, నీ శ్రమల మధ్యలో కూడా నువ్వు ఆనందించవచ్చు, నీ ఆనందాన్ని బట్టి నీకు బలము. యు సీ, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్ థింగ్, బట్ ఐ డోంట్ రిజెక్ట్ మెటీరియల్స్, వోంట్ బీ దేర్. వెన్ యూర్ ట్రూలీ బెస్ట్, దీస్ విల్ బీ యాడెడ్. ఇఫ్ దిస్ డస్ నాట్ బీ యాడెడ్, what is the point of you glorifying God? You cannot glorify God. Point is that, ఈరోజు ఎందరో నేను నీతి మంత్రిని లాట్ అంటున్నారు, నేను నీతిని బట్టి సరిగా నిలబడ్డాను అంటున్నారు. అనుకుంటున్నాను, ఉదాహరణకి నువ్వు న్యాయంగా ఉద్యోగం చేస్తున్నావు, మనుషులందరూ నీ పైన నేరాలు మోపుతూ ఉన్నారు, తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చారు, నీ ఉద్యోగం పోతాదన్న పరిస్థితుల్లో ఉంది. నువ్వైతే దేవుని నమ్ముకుని న్యాయంగా బ్రతుకుతున్నావు, ఉద్యోగం పోతుందని అందరికి అర్థమైపోయింది, నీకు అర్థమైపోయింది. కానీ ఆ రాత్రి దేవుడు ఏదో కార్యం జరిగించాడు. మొర్దెకాయ్, ఎస్తేరు, వారందరి జీవితంలో చేయలేదా? ఆ రాత్రి దేవుడు దయ పుట్టించాడు, రాజ హృదయాన్ని మార్చాడు, ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. పొద్దుటికల్లా నీ ఉద్యోగం నుండి తీసేస్తానన్న వారు ఉద్యోగం నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇంకా స్థానం ఎవరు లేక నీకే ఇవ్వాలని, నీకే ఆ నిన్ను తీస్తానన్న వ్యక్తి స్థానాన్ని ఇచ్చారు. ఒకేసారి నీకు ఆశీర్వాదం లేనది అందరు నీ కిందకు వచ్చారు. ఇస్ ఇట్ దట్ నాట్ ఎ బ్లెస్సింగ్? నువ్వు అంటున్నావు అవన్నీ అక్కర్లే, నేను దేవుని నమ్ముకుంటేనే చాలు, ఇంకా ఎన్ని అక్కర్లేదు. ఎలాగ దేవుని నామం మహిమపరచబడుతుంది? యు సీ, దట్ ఈస్ ద పాయింట్. వెన్ యూ స్టాండ్, నీ దేవుడు గొప్ప దేవుడు అన్యులు చెప్తారు, దాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది. ఈరోజు వీ థింక్
ఇట్ ఈస్ జస్ట్ థింక్ ఇన్ యువర్ మైండ్, బిలీవ్ ఇన్ యువర్ మైండ్, డై ఇన్ యువర్ మైండ్. నో, దేవుని వాటిలో చూస్తానండి, మనం స్తుతి, థ్యాంక్ఫుల్నెస్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. స్తుతి అనేది దేహంతో కనబరిచేది, హృదయంలో ఆరాధన భాగముగా ఉంటే, లైఫ్ స్టైల్గా ఉంటే స్తుతి అనేది యాక్ట్గా బయటకు వస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, డ్యూరేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. మీరు దేవుని స్తుతించకపోతే డిప్రెషన్ అన్న విత్తనము మీలో పనిచేస్తుందండి. మీ జీవితంలో ఇప్పటికే ఎవరైనా ఎనీబడి ఈస్ ఫీలింగ్ డిప్రెస్డ్, ఇట్స్ బెటర్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హీ హస్ డన్. ఆయన చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. జరిగించబోయేది ఆయన చూసుకుంటాడు, చేయవలసింది ఆయన చూసుకుంటాడు, ఏది జరగాలో ఆయన చూసుకుంటాడు. చేసిన దాన్ని బట్టి వందనాలు చెప్పండి, కృతజ్ఞత. విలియం షేక్స్పియర్ ఒక డైలాగ్ పెట్టాడు. ఆ డైలాగ్ ఏంటంటే, ఇట్ రియలీ స్టక్ మై మైండ్. సర్పపు నాలుక కన్నా కృతజ్ఞత లేని బిడ్డ నాలుక షార్ప్ అంట. ఏంటి? సర్పపు నాలుక కన్నా ఆ విషయానికన్నా కృతజ్ఞత లేని బిడ్డ నాలుక ఇంకా షార్ప్, ఇంకా విషమైంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని బిడ్డలైతే మీ నాలుక ఎలాగ ఉంది? యూ కెనాట్ బీ గాడ్ చైల్డ్ విత్ అ సర్పెంట్స్ టంగ్, నాట్ పాసిబుల్. దేవుని బిడ్డలు అన్నవారు కృతజ్ఞత లేకన్నా సనుగుడుగులు ఇట్లా. ఏం చేశాడు దేవుడు? ఎక్కడ ఉన్నాడు దేవుడు? దేవుడు అంటే ఇది జరగాలి, దేవుడేడి అట్లా కాదు. ఇఫ్ యు ట్రూలీ థ్యాంక్ఫుల్, తండ్రి వందనాలు, యేసు ద్వారంగా నాకు అన్నీ అనుగ్రహించబడ్డాయి, యేసు నామాన్ని బట్టి నాకు అన్నీ అనుగ్రహించబడ్డాయి. ఈరోజు నా జీవితంలో కలిగిందంతా తండ్రి వందనాలు. యూ హ్యావ్ టు టెల్ గాడ్ థ్యాంక్ యూ. ఎక్కడ తలలోంచి ఒకసారి మన నాలుక సర్పపు నాలుక లాగా ఉందా? సర్పపు నాలుక కన్నా విషమైన నాలుక ఉందా? లేకపోతే దేవుని బిడ్డలలాగా దేవుని స్తుతించి, దేవునికి వందనాలు చెప్పి, స్తుతి కృతజ్ఞతతో దేవుని కీర్తించే నాలుక ఉందా? పరీక్షించుకోదామండి. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు నిజంగా దేవుని బిడ్డలుగా ఉన్నారా? దేవుని సంబంధాలుగా ఉన్నారా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ప్రభు మనతో మాట్లాడేటప్పుడు, పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని తాకేటప్పుడు, నిజంగా ఏ విషయంలో మనకి హృదయంలో కృతజ్ఞత లేకుండా సనుగుడు ఉంది, ఈరోజు నీలో సనుగుడు ఉందంటే నువ్వు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయావు అనమాట. దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయావు అనమాట. దేవుడు నడిపించిన మార్గాన్ని మర్చిపోయావు అనమాట. ఈ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్, విసిగిపోయిన జీవితము, వేసారిపోయిన జీవితం అంటే నిజంగా స్తుతి కృతజ్ఞత లేని జీవితము. ఇంతవరకు నడిపించే వందనాలు, ఇంతవరకు పోషించే వందనములు, ఇంతవరకు అనుగ్రహించే వందనములు, ఇంతవరకు మేలు చేసే వందనములు, ఇంతవరకు హెచ్చించే వందనములు, ఇంతవరకు ఆశీర్వదించే వందనములు, ఇంతవరకు సమస్తం సమకూర్చి జరిగించే వందనములు, ఇంతవరకు నా తోడుని నడిపించే వందనములు, ఇంతవరకు ప్రతి పోరాటంలో జయమిచ్చే వందనములు, ఇంతవరకు అన్నీ 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 నీ చిత్తంని జరిగించే వందనములు. దేవునికి వందనాలు చెప్తామండి, దేవునికి వందనాలు చెప్తామండి. బీ థ్యాంక్ఫుల్, బీ థ్యాంక్ఫుల్. నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి మనస్ఫూర్తిగా వందనాలు. జ్యోతిర్మయుడకు దేవా నీకు వందనములయ్యా, సర్వ సృష్టికర్త నీకు వందనములు ప్రభా. నీవు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనములయ్యా. సమస్త మంచిది ఘనమైంది నీ దగ్గర నుండి వచ్చేది, నిన్ను బట్టే మాకు కలిగేది పరమతం. నీ ప్రియ కుమారుడు నామంలో మేము అడిగినవి మేము పొందుకున్నామని మేము నమ్మినట్లయితే మాకు అనుగ్రహించబడుతున్నామని మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు మాకు అన్నిటికన్నా ఘనమైన బహుమానము నువ్వు ఇచ్చావంటే పరమ తండ్రి నీ ప్రియ కుమారుడయ్యా. The greatest gift we have ever received is Jesus Christ. మాకు కలిగిందంతా యేసుని బట్టే, యేసుని ద్వారంగానే అయ్యా. నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అనే వరమును బట్టి వందనాలు పరమ తండ్రి. ఈరోజు నీ ఆత్మ ద్వారా నిలబడుతున్నాయి కానీ మా బ్రతుకుల్లో మేము ముందుకు వెళ్ళలేము. నీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాయి కానీ నీ చిత్తంని మేము జరిగించలేము. నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడుతున్నాయి కానీ నీ బిడ్డలుగా మేము బ్రతకలేమయ్యా. పరమ తండ్రి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మా జీవితంలో ఇచ్చిన సమస్తం బట్టి వందనాలు వందనాలు వందనాలు. ఎక్కడ మనస్ఫూర్తిగా మీరు వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా మీ నోటి మాటలతో వందనాలు చెప్పండి. దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని బట్టి వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హల్లెలూయా, నీకే స్తోత్రములయ్యా. ఎక్కడ మన కర్మను తట్టి ప్రభుని మహిమ పరుద్దామా.
కరములు తట్టి ప్రభుని మహిమపడతామా? బిగ్గరగా కరములు తట్టి ఆయన మహిమపడతామండి. నీకు వందనములు యేసయ్యా, నీకు వందనములు పరమ తండ్రి, నీకు వందనములు. నీవు చేయించిన ప్రతి కార్యము బట్టి వందనములు. మాకు అనుగ్రహించబడిన సమస్తము నీ ద్వారంగానే, నీ బట్టే యేసయ్యా. పరమ తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మా జీవితంలో సమస్తం అనుగ్రహిస్తున్నావయ్యా. ప్రేమించే తండ్రి నీకు వందనములు. ఆదరించే దేవా నీకు వందనములు. ఈరోజు నీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించిన దేవుడు అయ్యా. మాకు ఇంకా ఏది యు విల్ నాట్ విత్హోల్డ్ ఎనీథింగ్, ఏది ఆపవయ్యా. మా జీవితంలో మేలైనవి, మంచివి, నీ నామము మహిమార్థమై జీవించేది మా జీవితంలో నువ్వు జరిగించాలని ఆశపడుతున్నావు. నీకు ఇష్టలుగా, నీకు సాక్షులుగా, నీకు ప్రియులుగా, నీ పాదాలు పట్టుకుని జీవించేవారుగా, నీ మార్గంలో నడిచేవారుగా, నిన్ను సంతోషపెట్టే జీవితం కలిగిన వారుగా మా అందరిని చేయమని పెడుకుంటామయ్యా. ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో మా హృదయంలో కావాల్సిన కృతజ్ఞత దయచేయి. Teach us to say thank you more than asking, Lord. Help us to remember as we thank, we receive all that we need. కృతజ్ఞత కలిగి ఉంటే అన్ని అనుగ్రహించే దేవుడు అయ్యా. ఈరోజు మా హృదయం మొత్తం కృతజ్ఞతతో నిండుందయ్యా. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి తిరిగి వెళ్తున్నాం అందరి హృదయంలో స్తుతి దయచేయి. మేమేమై ఉన్నామో కేవలం నిన్ను బట్టే కాబట్టి అన్ని సమయంలో నేను స్తుతించాలి ప్రభా. స్తుతిస్తామయ్యా. అన్ని విషయంలో నేను స్తుతించాలయ్యా. స్తుతిస్తామయ్యా. దేవా, యేసు ద్వారముగా, యేసు నామములో తండ్రి నిన్నుకి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు క్రీస్తు రక్తము లేకపోతే, ఆయన త్యాగము యాగము లేకపోతే మేము నశించిపోయిన వారమే. కానీ నీ ప్రియకుమారుని మా స్థానంలో బలిగా ఇచ్చి మాతో నీవు సమాధానాన్ని కలిగి ఉండటానికి, మమ్మల్ని నీవు అంగీకరిస్తానికి అయ్యా, నీవు చేసిన గొప్ప బలియాగం బట్టి వందనాలు, త్యాగం బట్టి వందనాలు. నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తా నీ ప్రియ కుమారుని మా కొరకు బలిచ్చావు ప్రభా. థ్యాంక్ యూ ఫర్ ద సాక్రిఫైస్. నీవిచ్చిన బలిని బట్టి, నీ ప్రియ కుమారుడు తాను సమర్పించుకున్న దాన్ని బట్టి ఈరోజు మాకు నీతో కలిసే భాగ్యమయ్యా. ఈరోజు నీ యందు మాకు సమస్తం ఉందని నమ్ముతూ ఈ లోకంలో మేము బ్రతుకు కాలం నిన్ను మహిమపరిచే సాక్షులుగా జీవింపజేయమని వేడుకుంటాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.